సమాజంలో వృద్ధులు, నిరాశ్రయులు, అనాథల సంక్షేమం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు రాజన్న సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే. గంభీరావుపేట మా అనాథ వృద్ధాశ్రమాన్ని ఎస్పీ మహేష్ బి గీతే సందర్శించారు. వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వృద్ధులకు పండ్లు, బియ్యం, కిరాణా సరుకులు మరియు ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో వృద్ధులు, నిరాశ్రయులు, అనాథల సంక్షేమం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. వృద్ధులకు సేవ చేయడం గొప్ప మానవతా ధర్మమని, వారికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని అన్నారు. అవసరమైన వారికి సేవలు అందించడంలో జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. అనంతరం ఆశ్రమంలో మొక్కలు నాటారు. ఓల్డ్ హోమ్లో 2006 నుంచి నడుస్తుంది. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి నడుస్తుంది ఓల్డ్ ఏజ్ హోమ్. ఇక్కడ మొత్తం 31 మెంబర్ ఇక్కడ ఉంటున్నారు. దీనిలో 18 చెక్ చేశాను. ఇక్కడ కొన్ని ఓల్డ్ ఏజ్ కొన్ని మెంబర్ లాస్ట్ 10-20 ఇయర్ నుంచి ఇక్కడ ఉంటున్నారు. ఇది చాలా మంచి ప్లేస్ ఓల్డ్ ఏజ్ హోమ్. అండ్ నరసయ్య గారు లాస్ట్ 20 ఇయర్ నుంచి ఇది మెయింటైన్ చేస్తున్నారు. ఇది చాలా మంచి వర్క్. సో ఈరోజు ఈ ఫ్యూచర్లో కూడా ఇక్కడ నుంచి ఏమీ ప్రాబ్లం వస్తే, ఇంటి సైడ్ నుంచి ఏమీ హెల్ప్ చేస్తే లోకల్ సైడ్కి లేకపోతే డైరెక్ట్లీ నాకు డిఎస్పీకి చెప్తే నేను 100% హెల్ప్ చేస్తాను. ఎనీ పోలీస్ సైడ్ నుంచి ఎనీ యాక్షన్ ఎనీ హెల్ప్ కావాలి 100% చేస్తాను. అనాథ వృద్ధాశ్రమానికి గౌరవనీయులు జిల్లా ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారు, మా స్థానిక ఎస్ఐ గారు మరియు పోలీసు బృందం అంతా కూడా ఒక మానవత విలువలు చాటుకునేటువంటి ఒక పవిత్రమైన మనసుతోటి ఎంత సమయము తక్కువగా ఉన్నా, చాలా ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా ఈ వృద్ధులకు మానసిక స్థైర్యం కలిగించడానికి, మేమున్నామనేటువంటి ఒక భరోసా కల్పించడానికి, ఏ విధంగా అయినా సరే మీకు ఏ పరిస్థితుల్లో కూడా ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ఈ పోలీసు యంత్రాంగం కూడా మీ వెంట ఉంటుందనేటువంటి ఒక భరోసా ఇవ్వడానికి ఈరోజు మా ఎస్పీ గారు ఇక్కడికి రావడం, వారికి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు వారికి అందరి ప్రతి వృద్ధురాలతోటి మాట్లాడి వారి యోగక్షేమ సమాచారాలు తెలుసుకొని వారి భావి జీవితంలో ధైర్యంగా ఉండమని చెప్పి ఒక కొడుకు వారే, వారికి ఆత్మీయుడు వలె వారికి ధైర్యం చెప్పినందుకు